యూనిట్ 3 యూనిట్ 3లో ఒక లెసన్ ఏముందమ్మా, అది క్వాంటమ్ మెకానిక్స్. దీన్నే వేవ్ మెకానిక్స్ అని కూడా పిలుస్తాం. క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ వేవ్ మెకానిక్స్. దీనిలో ఫస్ట్ కాన్సెప్ట్ షోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. షోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, కాలముపై ఆధారపడని షోడింజర్ తరంగ సమీకరణం. షోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ దీని గురించి తెలుసుకునే ముందు ప్రీవియస్ లెసన్లో మనం డి బ్రోగ్లీ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. డి బ్రోగ్లీ ఏం చెప్పాడు, ఏ మ్యాటర్ తీసుకున్నా ఆ మ్యాటర్కి పార్టికల్ నేచర్తో పాటుగా వేవ్ నేచర్ కూడా ఉంది అని చెప్పాడు. సో ఈ వేవ్ నేచర్ ఏదైతే ఉందో ఆ వేవ్కి ఈక్వేషన్ రాబట్టడమే షోడింజర్ వేవ్ ఈక్వేషన్స్. ఇవి 2 టైప్స్, షోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, అలాగే షోడింజర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఈ 2 వేవ్ ఈక్వేషన్స్ గురించి చూద్దాము. ఫస్ట్ షోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. కాలముపై ఆధారపడిని షోడింజర్ తరంగ ప్రమేయము. దానికోసం మనం ఏం చేసామంటే ఒక వేవ్ ఫంక్షన్ తీసుకున్నాను. సై అనేది ఇక్కడ వేవ్ ఫంక్షన్. సై అనేది వేవ్ ఫంక్షన్, సై అనేది తరంగ ప్రమేయము. అలాగే XYZ అనేవి ఒక పార్టికల్ ఏ టైంలో తీసుకున్న దాని యొక్క కోఆర్డినేట్స్ అన్నమాట. XYZ అనేవి పార్టికల్ యొక్క కోఆర్డినేట్స్, ఏ టైంలో తీసుకున్నా సరే దాని యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, XYZ. XYZ అనేవి ఏంటమ్మా, నిరూపకాలు, కణము యొక్క నిరూపకాలు. XYZ అనేవి కణము యొక్క నిరూపకాలు. అలాగే టీ కాలం వద్ద మనకి డి బ్రోగ్లీ తరంగ స్థానభ్రంశం సై అనుకుందాం. డి బ్రోగ్లీ స్థానభ్రంశం ఏంటమ్మా, సై. టీ అనే కాలం వద్ద డి బ్రోగ్లీ తరంగ స్థానభ్రంశము సై అనుకుందాం. దీనికి క్లాసికల్ వేవ్ మోషన్ తీసుకుంటే, అంటే ఒక పార్టికల్ అనేది మోషన్లో ఉన్నప్పుడు దానికి వేవ్ నేచర్ కూడా ఉంది. సో ఆ వేవ్ ఏదైతే ఉందో, అంటే వేవ్ మోషన్లో ఉన్న వేవ్ ఏదైతే ఉందో దాని యొక్క క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్. మనకి తరంగ చలనమునకు సాంప్రదాయక అవకలన సమీకరణం అంటాం. దీన్నే తరంగ చలనమునకు సాంప్రదాయక సమీకరణం ఏంటమ్మా, డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు, డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై. ఇక్కడ డెల్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది, డెల్ స్క్వేర్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. ఇక్కడ డెల్ స్క్వేర్ని ఏమని పిలుస్తున్నాం, లాప్లాషియన్ ఆపరేటర్ అంటాం. అలాగే ఇక్కడ వి అనేది వేవ్ యొక్క వెలాసిటీ. వి అనేది ఏంటమ్మా, వేవ్ యొక్క వెలాసిటీ. ఇక్కడ వి స్క్వేర్ అన్నాం కదా, సో అది ఏమవుతుంది, వి అనేది వేవ్ యొక్క వెలాసిటీ, నథింగ్ బట్ తరంగ వేగము అంటాం. వి అనేది తరంగ వేగము. ఇప్పుడు మనకి
ఈక్వేషన్ 1కి సొల్యూషన్ ఏంటంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై అనే ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ ఏంటంటే సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ. సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ. ఈక్వేషన్ 1 సమీకరణం 1 ఏదైతే ఉందో దాని యొక్క మూలాన్ని ఎలా చెప్తాము అంటే సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీగా చెప్తాము. సో ఇక్కడ మనకి సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీలో ఒమేగా అనేది ఉంది కదా, దాని ప్లేస్లో మనం 2π/ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒమేగా ఈక్వల్ టు 2π/ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. 2π/ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? టూ పై న్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? సై నాట్ ఈక్వల్ టు సై ఈక్వల్ టు సై నాట్ 2π/న్యూటీ. ఒమేగా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసామమ్మా? సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ 2π/న్యూటీ. ఒమేగా ప్లేస్లో 2π/న్యూని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ న్యూ అనేది ఫ్రీక్వెన్సీ. దేని ఫ్రీక్వెన్సీ? తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ న్యూ అంటాం అన్నమాట. అంటే నథింగ్ బట్ న్యూ అనేది పార్టికల్తో అసోసియేట్ అయి ఉన్న వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఇక్కడ న్యూ అనేది ఏమవుతుంది? కణ సంబంధిత తరంగ పౌనఃపున్యము. అలాగే ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో సై ఈక్వల్ టు సై నాట్ సైన్ 2π/న్యూటీ అనేది ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేయడం అంటే ఈక్వేషన్ 2 రెండవ సమీకరణాన్ని అవకలనం చేద్దాం. అవకలనం చేయగా ఏమొచ్చింది? ఏమొచ్చిందమ్మా? టీ డో సై బై డో టీ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ. సైన్ 2π/న్యూటీ అంటే కాస్ 2π/న్యూటీ. టీ బిఫోర్ ఏముంది? 2π/న్యూ. దాన్ని ముందుకు రాస్తాం. 2π/న్యూ. డో సై బై డో టీ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ 2π/న్యూ కాస్ 2π/న్యూటీ అయింది. ఇప్పుడు ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. చేస్తే ఏమొచ్చింది? డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు సై నాట్ కాన్స్టెంట్, సై నాటే. అలాగే ఇప్పుడు కాస్ 2π/న్యూటీ అంటే మైనస్ సైన్ న్యూ/న్యూటీ, మైనస్ సైన్ 2π/న్యూటీ. టీకి బిఫోర్ ఏముంది? 2π/న్యూ ఉంది. దాన్ని ముందుకు తీసుకొస్తే 2π/న్యూ ఇంటూ 2π/న్యూ ఏమవుతుంది? 2π/న్యూ హోల్ స్క్వేర్ అయింది. సో ఇప్పుడు మనకి 2π/న్యూ హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాయొచ్చు? డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4π² న్యూ స్క్వేర్ ఇంటూ సైగా రాయొచ్చు కదా. ఎలా రాయొచ్చు? సై నాట్ ఇంటూ 2π/న్యూ ఈక్వల్ టు ఏంటి? సై. ఫ్రమ్ ఈక్వేషన్ 2 పైన వచ్చింది కదా మనకి ఈక్వేషన్ 2 వచ్చింది కదమ్మా. ఈక్వేషన్ 2 ఈ
ఈక్వేషన్ 2 పైన చూపించగానే సై ఈక్వల్ టు సై నాట్ సైన్ 2π/2 అనేది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, సై నాట్ ఇంటూ 2π/2 వచ్చింది. సో దాని ప్లేస్లో ఏం రాసాం, సై రాసాం. అలా రాస్తే ఏమైంది ఈక్వేషన్, (2)2 -4π² సై అయింది. ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, న్యూ ప్లేస్లో మనం v/λగా రాయొచ్చు కదా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్ అని రాయొచ్చు కదా. సో దాని ప్లేస్లో నేను ఏం రాశాను, (2)2 -4π². న్యూ స్క్వేర్ ప్లేస్లో v²/λ² రాశాను ఇంటూ సై. ఇప్పుడు మనకేమొచ్చింది, (2)2 -4π² v²/λ² ఇంటూ సై. ఇదే కదా వచ్చింది. ఇప్పుడు నేను (2)2 ఈక్వేషన్ మనకి ఏంటి అసలు ఈక్వేషన్, v² ఇంటూ ∇² ఫస్ట్ ఈక్వేషన్ గుర్తుందా, ఫస్ట్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 చూడండి అమ్మా, ఇక్కడ (2)2 v² ఇంటూ ∇² సై, అదే కదమ్మా. సో అది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే సబ్స్టిట్యూట్ 3 in 1. ఈ థర్డ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేయగా ఏమొచ్చింది, v² ఇంటూ ∇² సై ఈక్వల్ టు -4π² v²/λ² ఇంటూ సై. v²ని క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుంది, ∇² సై ఈక్వల్ టు 4π² ఇంటూ సై. సై అనేది న్యూమరేటర్ అన్నమా, ఇంటూ సై అన్న డినామినేటర్లో రాయకూడదు, ఇంటూ సై. సో దాన్ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ ∇² సై, మైనస్ టర్మ్ కదా, ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అయింది. సో ప్లస్ 4π² ఇంటూ సై ఈక్వల్ టు 0 అయింది. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, ∇² సై ప్లస్ 4π² ఇంటూ సై ఈక్వల్ టు 0. మనకి ల్యాండా ఉంది ఇక్కడ. సో ఈ ల్యాండా ప్లేస్లో డి బ్రోగ్లీ రిలేషన్ ప్రకారంగా ఏం చెప్పచ్చు, డి బ్రోగ్లీ రిలేషన్ ప్రకారంగా ల్యాండా ఈక్వల్ టు h/mv అని చెప్పచ్చు. డి బ్రోగ్లీ సమీకరణం ఏం చెప్తుందమ్మా, ల్యాండా ఈక్వల్ టు h/mv. ఈ h/mv ఏదైతే ఉందో, ల్యాండా ఈక్వల్ టు h/mv ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయంగా ఏమొచ్చింది, ∇² సై ప్లస్ 4π²/λ² కదా. ల్యాండా అంటే h/mv. h/mv న్యూమరేటర్లో డినామినేటర్లో λ² ఉంది. సో h/mv ఏమవుతుంది, m² v²/h² రాయొచ్చు కదా, ఇంటూ సై ఈక్వల్ టు 0 అయింది. మనకి ఈ అనేది టోటల్ ఎనర్జీ అయితే మనకి యాక్చువల్గా టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అలాగే ఇక్కడ టోటల్ ఎనర్జీ అంటే మొత్తం శక్తి, ఈ అనేది మొత్తం శక్తి అయ్యి, అలాగే వి అనేది పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి అయినప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ½ mv² అయితే, అంటే గతిశక్తి ½ mv² మనకి ఏమొస్తుంది ఈక్వేషను, ½ ఈక్వల్ టు E - V, అంతే కదా. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. మనకి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు రాబట్టాం అంటే E - V అవుతుంది, E - V. సో దీన్ని ఎలా రాయొచ్చు,
2ని అటువైపు m పెట్టి మల్టిప్లై చేసాం బోత్ సైడ్స్. అప్పుడు ఏమైంది, m² v² అయింది. ఇటువైపున ఉన్న డినామినేటర్లో ఉన్న 2ని తీసుకొచ్చి ఇటువైపు తీసుకొస్తే m² v² ఈక్వల్ టు 2 ఇంటూ m ఇంటూ e మైనస్ v అయింది. ఈ ఈక్వేషన్ని మనకి పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే m² v² వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ∇² ప్లస్ 4π² ఇంటూ 2m m² v² ప్లేస్లో ఏమొచ్చిందమ్మా, 5th ఈక్వేషన్. అబ్జర్వ్ చేస్తున్నారా, 5th ఈక్వేషన్లో మన m² v² ప్లేస్లో 2m ఇంటూ e మైనస్ v ఇంటూ సై అప్లై చేసాం. 2m ఇంటూ e మైనస్ v ఇంటూ సై అప్లై చేసాం. ఇప్పుడు అది ఏమైంది, ∇² ప్లస్ 4 ఇంటూ 2 8π² బై h² ఇంటూ m ఇంటూ e మైనస్ v ఇంటూ సై ఈక్వల్ టు 0 అయింది. ఈక్వేషన్ 7గా రాసాం. ఈ ఈక్వేషన్ 7 ఏదైతే ఉందో దాన్నే మనం ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అంటాం. అంటే కాలముపై ఆధారపడని తరంగ సమీకరణముగా ఈ 7th ఈక్వేషన్ని చెప్తాం. ఇదే ఈక్వేషన్ మనకి ష్రోడింగర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో యూజ్ అవుతుంది. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ∇² ప్లస్ 8π² m/h² ఇంటూ e మైనస్ v ఇంటూ సై ఈక్వల్ టు 0. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, యూ షుడ్ రిమెంబర్ దిస్. సో ఇప్పుడు ఏం చేశానంటే ఈ 7th ఈక్వేషన్ ఏమంటున్నాం, వేవ్ ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం h కట్ ఈక్వల్ టు h/2π సబ్స్టిట్యూట్ చేయొచ్చు. h కట్ ఈక్వల్ టు h/2πని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది, h కట్నే మనం h కట్ స్క్వేర్ చేయండి. చేస్తే అప్పుడు ఏమవుతుంది, h కట్ స్క్వేర్ ఈక్వల్ టు h²/4π² అవుతుంది. అవునా కదా. సో ఇప్పుడు మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 4π²/h² రాసాం. అప్పుడు ఏమైంది, ∇² ప్లస్ 4π²/h² ప్లేస్లో ఏం రాసాం, 1/h² రాసాం. సో 2m అలా రాసినప్పుడు ఏమైంది, 2m/h² ఇంటూ e మైనస్ v ఇంటూ సై ఈక్వల్ టు 0 అయింది. ఈ ఈక్వేషన్లో మనం రాసిందంతా ఈక్వేషన్లో రాసాం. సో h కట్ని స్క్వేర్ చేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. అంటే h²/4π² ప్లేస్లో మనం h² రాసాం. డినామినేటర్లో h² 4π²/h² ఉంది కాబట్టి అది దానికి ఎంత వాల్యూ అవుతుంది, 1/h² అవుతుంది. సో దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో ∇² ప్లస్ 2m/h² ఇంటూ e మైనస్ v ఇంటూ సై ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు ఒక ఫ్రీ పార్టికల్ తీసుకున్నాం, అంటే స్వేచ్ఛా కణాన్ని తీసుకున్నాం. అంటే స్వేచ్ఛగా ఉన్న కణానికి ఏమైనా వెలాసిటీ ఉంటుందా, ఉండదు. అప్పుడు దాని యొక్క వెలాసిటీ ఏంటి, v అనేది ఫ్రీ పార్టికల్ తీసుకున్నప్పుడు స్వేచ్ఛా కణాన్ని తీసుకున్నప్పుడు v 0 అయిపోయింది అంటే, సో ఈ 8th ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో v ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, ∇² ప్లస్ 2m ఇంటూ e/h² ఇంటూ సై ఈక్వల్ టు 0 వచ్చింది. ∇² ప్లస్ 2m e అంటే v ప్లేస్లో 0 ఫ్రీ పార్టికల్ అనుకున్నాం కాబట్టి ఫ్రీ పార్టికల్కి v 0 కాబట్టి v 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2m e/h² ఇంటూ సై ఈక్వల్ టు 0 వచ్చింది. ఈక్వేషన్ 9 అనుకున్నాం దాన్ని. సో ఈక్వేషన్ 8 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఈక్వేషన్ 8ని మనం క్రింది విధంగా కూడా చేయొచ్చు. ఎలా, ఒకసారి ఈక్వేషన్ 8 ఏంటో ఇక్కడ చూడండి.
డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h² ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0. మనం ఏం చేసామంటే ఈ ఈక్వేషన్లో మొత్తం ఈక్వేషన్ అంతటిని h²/2mతో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, దాని ఈక్వేషన్ ఎలా మారుతుంది, h²/2m ఇంటూ ఇక్కడ 2m/h² ఉంది, అది క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0 మిగులుతుంది. అదే ఒకసారి చూడండి నెక్స్ట్ పేజ్లో అదే రాసాం. సో h²/2m ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ అది 2m/h², ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా, సో ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0 వచ్చింది సబ్స్టిట్యూట్ చేయంగా, అదే కదమ్మా వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇటువైపు ఉన్న ఈ సైని ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొస్తే ఏమైంది, h²/2m ఇంటూ డెల్ స్క్వేర్ సై మైనస్ వీసైగానే ఉంచాం. ఈ సై ఇటువైపు ఉంది, ఇటువైపుకి వస్తే మైనస్ ఈ సై అయింది. దాన్ని ఇప్పుడు నేను ఏం చేశానంటే మైనస్ ఇటువైపు పోవాలి కాబట్టి ఇటువైపు మైనస్ పెట్టి మల్టిప్లై చేశాను. రెండు వైపులా మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -h²/2m డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ సై ఈక్వల్ టు ఈ సై అయింది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే h∗సై ఈక్వల్ టు ఈ సైగా రాసాం. ఇక్కడ h∗ని ఏమని పిలుస్తామంటే హెమిల్టోనియన్ ఆపరేటర్ అని పిలుస్తాం. అది ఎంతకి ఈక్వల్ అయింది, -h²/2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వికి ఈక్వల్ అయింది. ఇది ష్రోడింగర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, కాలముపై ఆధారపడని ష్రోడింగర్ తరంగ సమీకరణము.